ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేనండి మీ డిజేరాజాను. ఈ వ్లాగ్ ఏంటో అర్థమైపోయే ఉంటది మీకు. సాటర్డే ఈవినింగ్ మొదలు పెట్టిన పని సండే మార్నింగ్ 9 కి అవ్విందండి. అసలు ఆ పని ఏంటో మీకు అప్డేట్స్ ఇస్తానే ఉన్నాం కదా రీల్స్ లో. మాది ఒక పల్లెటూరు అండి. మా పల్లెటూరులో మా చర్చ తరపున మేమైతే వ్లాగ్ స్టార్ట్ చేసాం కదండి. చాలా మంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమంతా కలిసి క్యాంపస్ లోకి అయితే వచ్చేసామండి. పెద్ద పెద్ద పనులు చేయడానికి పెద్దవాళ్ళే అవసరం లేదండి. చిన్న హృదయాల్లో పెద్ద ప్రేమ ఉంటే చాలండి. ఆ ప్రేమతోనే చిన్న చేతులు పెద్ద ప్రేమ అనే కాన్సెప్ట్ తో ఈ వ్లాగ్ అయితే తీయడం జరిగిందండి. ఇంత కష్టపడి చేస్తున్న ఈ పనిని కూడా ఎప్పుడు కష్టంగా తీసుకోలేదండి. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా దేవుడు మాకిస్తున్న ఈ ఆలోచనను బట్టి, ఓపికను బట్టి మేమైతే ఇలాగ ఆనందంగానే పని అయితే ప్రారంభిస్తున్నాం, ముగిస్తున్నామండి. ఈ పని అంతా ఎవరి కోసమో కూడా మీకు తెలుసు కదండి. మా సండే స్కూల్ పిల్లల కోసం. అసలు టిఫిన్ ప్రిపరేషన్ ఏంటంటే దోశ అండి. అసలు ఈ టిఫిన్ ప్రిపరేషన్ కి అయితే ఇన్స్టాగ్రామ్ లో మా పరిచర్య చూస్తూ మేము చేస్తున్న పనిని బట్టి ఒక అన్నయ్య అయితే మాకు స్పాన్సర్ చేశారండి. ఇచ్చే చేతి పేరు అవసరం లేదు కానీ ఆశీర్వాదం మాత్రం దేవుడు చూసుకుంటాడండి. వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ చిన్న సహాయం ఒక పెద్ద మార్పు అండి. మీరు కూడా ఎవరికైనా ఒక రోజు ఆహారం ఇవ్వగలరా? ఒక పల్లెటూరులో చిన్న పిల్లలు పెద్ద పని మొదలు పెట్టారు. ఎవరో కాదండి, మేమేనండి. మేం చేస్తున్న ఈ పనిని బట్టి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ అయితే ఆల్వేస్ మాకు కావాలి. మెయిన్ గా మీరైతే మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇదైతే ఫస్ట్ వ్లాగ్ అండి మన ఛానల్లో. ఇంకా మా చర్చ తరపున జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా మేమైతే వ్లాగ్స్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి EWC వ్లాగ్స్, అది కూడా మీకు నచ్చినట్లయితే ఫాలో చేసేయండి. హాయ్ అండి. ఈరోజు దోశల స్పాన్సర్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో మన ఫాలోవర్ అయిన ఒక అన్నయ్య అయితే స్పాన్సర్ చేశాడు. అన్న పేరు వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రోజు మా తమ్ముళ్ళని అయితే పరిచయం చేస్తాను. రెడ్ టీ షర్ట్ లో ఉన్న బ్రదర్ పేరు నాని అండి. దేవుని సేవలో చాలా నమ్మకంగా ఉంటాడు. అంటే పక్కనున్న వాడు మోజే చాలా బాధ్యత కలిగి ఉంటారండి. అండ్ మా చెల్లెలు కూడా మీకు తెలుసు కదండి. దేవుని పరిచర్యలో మేమైతే ఇలా వాడబడుతున్నాం. ఫైనల్లీ ఈ డే వ్లాగ్ ఇలా జరిగింది. అండ్ పామ్ సండే కదా,